పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. వాస్తవంగా గతంలో చిరంజీవి మీద గెలిచినటువంటి ఉషారాణి పాలకొల్లు నుండి పోటీ చేస్తే ఆమెకి ఏ పదవి ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి. ఎందుకంటే మెగా అభిమానుల్ని నిరాశపరచడం, ఆవేదనకు గురి చేయడం ఇష్టం లేక. అదే సందర్భంలో క్రిందసారి పవన్ కళ్యాణ్ మీద గెలిచింది గాజువాకలో నాగిరెడ్డి కావచ్చు, అట్లాగే భీమవరంలో గెలిచినటువంటి గ్రంథికి కావచ్చు, వీళ్ళిద్దరికి ఎవరికో ఒకళ్ళకి మంత్రి పదవి వస్తుంది లేదా ఇద్దరికి ఇస్తారని భావించారు. అంటే జైంట్ కిల్లర్లు అంటారు అంత పెద్ద వాళ్ళని మీద గెలిచినప్పుడు. కానీ ఇద్దరికి ఇవ్వలేదు. అది పవన్ కళ్యాణ్ అభిమానుల్ని బాధ పెట్టడం ఇష్టం లేక కాదు, జగన్ యాటిట్యూడ్ పరంగా చూస్తే పవన్ మీద గెలవడం గొప్ప అన్నటువంటి రూట్లో ఉండొచ్చు. ఈ దఫా వచ్చేటప్పటికి ఎమోషనల్ స్పీచ్తో ఓ పక్కన ఎట్టి పరిస్థితుల్లో నేను పిఠాపురం కోసం ప్రాణాలైనా అర్పిస్తాను, ఇక్కడే ఉంటానంటూ మాట్లాడినటువంటి వంగా గీత ఆమెకి బేస్ చేసుకుని ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు. పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే ఆవిడని డిప్యూటీ సీఎం చేసి నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అన్నటువంటిది. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె కావడం, ఎస్పెషల్లీ కాపులు క్రిందసారి కూడా డిప్యూటీ సీఎం ఇచ్చారు కదా, ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కరికి ఒకసారి. ఇప్పుడు ప్రజెంట్ అంబటి రాంబాబు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, అంతకుముందు వచ్చేటప్పటికి ఆళ్ళ నాని డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాపు సామాజిక వర్గం నుంచి ఒకసారి. ఈ దఫా సీట్ రిజర్వ్ అయిపోయింది. ఆమెను గెలిపిస్తే కనుక డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించడం అన్నటువంటిది ఓ పక్కన పవన్కి చెప్పెట్టే శక్తిని గీత కేడర్కి ఇవ్వడానికి, అక్కడ ఉన్నటువంటి కాపులకి ఒక కాన్సెప్ట్ ఇవ్వడానికి. ఎందుకంటే స్థానికంగా కాపులు లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కావాలనుకుంటారు కాబట్టి ఆ కాన్సెప్ట్. బట్ ఇక్కడ అదంతా కూడా పవన్ వైపుకి టర్న్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ స్టేట్మెంట్ అన్నటువంటిది కీలకం. మరి ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి.